టీ20 వరల్డ్ ఛాంపియన్స్ అయిన మన టీమిండియా అనూహ్యంగా ఐర్లాండ్ టీం చేతిలో వైట్ వాష్కి గురైంది. అండ్ ఈ సిరీస్ ఓటమి ఎంత పెద్ద అప్సెట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మనందరికీ తెలుసు మన టీమిండియా ఆల్మోస్ట్ 3 years తర్వాత ఒక టీ20 సిరీస్ ఓడిపారు. అదే వైట్ వాష్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 8 years తర్వాత ఇలాంటిది రిపీట్ అయింది. సో దీంతో అన్ని వైపుల నుండి కూడా మన టీమిండియా మీద అయితే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ 2 మ్యాచ్ల సిరీస్లో మన టీమిండియా ఆట తీరు చూసుకుంటే ఆ కలెక్టివ్ ఎఫర్ట్ అయితే కనిపించలేదు. అంటే ప్లేయర్స్ కలిసికట్టుగా రాణించినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ రెండో టీ20 మ్యాచ్లో బౌలింగే కాస్త బెటర్గా పడింది. అదర్ దాన్ దట్ మన టీమిండియా కలిసికట్టుగా రాణించింది ఏమీ లేదు. సో ఈ నేపథ్యంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. వాటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ డెబ్యూ అది కూడా ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. అంటే మన అసిస్టెంట్ కోచ్ రైన్ టెండర్స్కటే వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. సో దీని గురించి కూడా మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ టీ20 సిరీస్ ఓటమికి ఎక్కువ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ మనం సోషల్ మీడియాలో చూసుకుంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని ఎక్కువగా బ్లేమ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం కొంతమంది ప్లేయర్స్ యొక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే పర్టికులర్గా ఈ 2 మ్యాచ్లో మన టీమిండియా యొక్క గేమ్ ప్లాన్ చూసుకుంటే కాస్త డిఫరెంట్గా కనిపించింది. అంటే టీమ్ సెలక్షన్ చూసుకున్నా, ఆ స్ట్రాటజీస్ చూసుకున్నా, ఎట్ ది సేమ్ టైం కొన్ని డిసిషన్స్ సరిగ్గా తీసుకోలేదు. మెయిన్లీ ఆ సెకండ్ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం కొంతవరకు కాంట్రవర్షియల్ డిసిషన్. అంటే ఫస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు చేజింగ్ చేస్తూ ఓడిపోయారు. వేరే సెకండ్ మ్యాచ్ కోసం చూసుకుంటే యూజ్డ్ వికెట్ యూజ్ చేశారు. దీంతో ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్లో పిచ్ మరింత స్లోగా మారి బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండదు. బట్ అనగానే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అలాగే మొదటి మ్యాచ్లో టీమ్ సెలక్షన్ చూసుకున్న సొంత నాడించడం మనకి బ్యాక్ ఫైర్ అయింది. ఎట్ ది సేమ్ టైం ఈ 2 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని బెంచ్ మీద కూర్చోబెట్టడం కూడా చాలామంది ఫ్యాన్స్కి నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ వైభవ్ సూర్యవంశీ కనుక టీంలో ఉండుంటే మన వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పి చాలామంది జోష్ని చెప్తున్నారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఎవరు తీసుకున్నారు? మన కెప్టెన్ తీసుకున్నాడా, లేకపోతే హెడ్ కోచ్ తీసుకున్నాడా, ఆర్ఎల్స్ మొత్తం టీమ్ మేనేజ్మెంట్ అంతా కలిసి డిస్కస్ చేసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా? సో దీనికి సంబంధించి అయితే క్రిక్ బ్లాగర్ అని చెప్పి ఒక వెబ్సైట్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని పోస్ట్ చేశారు. అండ్ అందులో ఏముందంటే ఈ సిరీస్లో పేరుకు మాత్రమే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, బట్ నిర్ణయాలన్నీ కూడా గంభీరే తీసుకున్నాడంట. మెయిన్లీ టీమ్ సెలక్షన్ మరియు ప్లేయింగ్లో చూసుకుంటే ఫైనల్ కాల్ గంభీర్దే. ఎట్ ది సేమ్ టైం టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయాలా, ఫీల్డింగ్ చేయాలా ఇది కూడా గంభీరే డిసైడ్ చేశాడంట. అలాగే వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా గంభీర నిర్ణయం తీసుకున్నాడంట. అంటే సంజు శాంసన్ మరి అభిషేక్ శర్మని బ్యాక్ చేయాలి, వైభవ్ సూర్యవంశీకి ఫ్యూచర్లో అవకాశాలు ఇద్దామని చెప్పి గంభీర డిసైడ్ అయ్యాడంట. సో విధంగా ఈ సిరీస్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో గంభీర్ చాలా డామినేట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్కి ఫ్రీడమ్ అవ్వలేదని చెప్పి మన టీమ్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొన్ని సోర్సెస్ ఈ విషయాలు బయట పెట్టారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో మనం చెప్పలేం. బట్ ప్రీవియస్కి వచ్చిన కొన్ని రిపోర్ట్స్ బట్టి చూసుకుంటే మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు భయ్య. అంటే మన టీమిండియా టీ20 టీంకి శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా పెట్టినప్పుడు గంభీర్కి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే సూర్యకుమార్ యాదవ్ని పక్కన పెట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే అతని ఫామ్ మంచిగా లేదని చెప్పి. బట్ అతనికి రీప్లేస్మెంట్గా కొత్త కెప్టెన్గా ఎవరిని చేయాలనుకున్నాడు? సంజు శాంసన్ ఆర్ ఇషాన్ కిషన్ ఇద్దరు ఎవరో ఒకరిని పెట్టాలనుకున్నాడు. కానీ బీసీసీఐ గంభీర్ యొక్క నిర్ణయాన్ని ఆమోదించలేదు. కెప్టెన్ పిక్ చేయడం కంప్లీట్లీ సెలక్షన్ కమిటీ యొక్క పని, సో వాళ్ళు చెప్పింది ఫైనల్ అని చెప్పి అన్నారు. సో నిజానికి శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా పెట్టాలన్న కాల్ మన సెలక్షన్ కమిటీది. మరి ముఖ్యంగా అజిత్ అగర్కర్ ఎక్కువగా ఫోర్స్ చేశారంట. ఇన్ఫ్యాక్ట్ మన సెలక్షన్ కమిటీ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లోకి శ్రేయస్ అయ్యర్ని పిక్ చేద్దాం అనుకున్నారంట. బట్ ఆ టైంలో గంభీర్ కలెక్ట్ చేసుకుని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ వద్దు, ఆల్రౌండర్గా సుందర్ లాంటి ప్లేయర్ కావాలని చెప్పి కోరుకున్నారంట. అదర్వైజ్ శ్రేయస్ అయ్యర్ని మన సెలక్షన్ కమిటీ టీ20 వరల్డ్ కప్ టైంలోనే సెలెక్ట్ చేసి ఉండేవారు. సో దీంతో ఇప్పుడు వీటన్నింటి నేపథ్యంలో చూసుకుంటే గంభీర్కు శ్రేయస్ అయ్యర్కు పొంతన కుదిరినట్టు కనిపించట్లేదు. అంటే గంభీర్ యొక్క థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటే శ్రేయస్ అయ్యర్ యొక్క థాట్ ప్రాసెస్ మరోలా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ IPL 2024 టైంలోనే వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ లాంటిది నడిచింది. సో నిజానికి లాస్ట్ టైం మన టీమిండియాకి టీ20 కెప్టెన్ పిక్ చేసింది ఎవరు? ఆల్మోస్ట్ గంభీర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన వాళ్ళు 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వైస్ కెప్టెన్ ఎవరు? హార్దిక్ పాండ్యా. దీంతో మనమంతా ఏమనుకున్నాం? రోహిత్ శర్మ రిటైర్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా మారుతాడేమో అనుకున్నాం. బట్ గంభీర్ కోచ్కి వచ్చిన తర్వాత ఈక్వేషన్ అయితే మారిపోయింది. తనైతే హార్దిక్ పాండ్యా మరియు బుమ్రా లాంటి ప్లేయర్స్ విషయంలో ఫిట్నెస్ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశాడు. దీంతో మన సెలక్షన్ కమిటీ ఏం చేసింది? వీటిని కన్సిడర్ చేసింది. లాంగ్ రన్లో మనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వర్కౌట్ అవ్వకపోవచ్చు అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ గంభీర్ దగ్గరుండి సూర్యకుమార్ యాదవ్ ఒక పేరును ప్రపోజ్ చేశాడు. సో దీనివల్ల మన టీమిండియా గంభీర్ మరియు సూర్యకుమార్ యాదవ్ ఒక కాంబినేషన్లో చాలా మంచి విజయాలు సాధించారు. అంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ ఒక టీ20 సిరీస్ గెలిచారు, ఆస్ట్రేలియా వెళ్ళి టీ20 సిరీస్ గెలిచారు. అండ్ ఆల్సో మిగతా ఓవర్సీస్ సిరీస్లో చూసుకొని అన్ని కూడా గెలిచేశారు, ఒక్కటి కూడా ఓడిపోలేదు. సో దీనికి రీజన్ ఏంటంటే గంభీర్ యొక్క విజన్కు అలాగే సూర్యకుమార్ యాదవ్ యొక్క క్యాప్టెన్స్కు పొంతన కుదిరింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచిగా సెట్ అయింది, ఒకే తాటి మీదకి వచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వీడి పరిస్థితి చూసుకుంటే మాత్రం అలా లేదు. ఈసారి గంభీర్ ప్రపోజ్ చేసిన వ్యక్తిని మన వాళ్ళు క్యాప్టెన్గా పెట్టలేదు. అంటే గంభీర్ ఏమన్నాడు? సంజు శాంసన్ అయితే ఇషాన్ కిషాన్ క్యాప్టెన్గా పెట్టమన్నాడు. కానీ మన సెలక్షన్ కమిటీ ఏం చేసింది? ఈసారి గంభీర్ మాట అంతలా పట్టించుకోలేదు, శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్గా పెట్టారు. సో మేబీ ఇక్కడ నుంచే మన టీమిండియాకి టీ20 ఫార్మాట్లో ప్రాబ్లమ్స్ మొదలై ఉండొచ్చు.
పర్టికులర్గా ఐర్లాండ్ సిరీస్లో చూసుకుంటే మన టీమిండియా కంప్లీట్లీ అవుట్ప్లే చేయబడింది. సో దీనికి ఆబ్వియస్లీ మన బ్యాట్స్మెన్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవడం ఒక పెద్ద రీజన్. అట్ ది సేమ్ టైం మన వాళ్ళ స్ట్రాటజీ కూడా అంత సరిగ్గా కనిపించలేదు. అంటే ఫస్ట్ T20 మ్యాచ్లో చేసిన మిస్టేక్ని మళ్ళీ సెకండ్ T20 మ్యాచ్లో కూడా రిపీట్ చేశారు. ఎస్పెషల్ మన బ్యాట్స్మెన్ ఆ కండిషన్స్కి తగ్గట్టు షాట్ మేకింగ్ చేయలేకపోయారు. అంటే డౌన్ ది గ్రౌండ్ కొట్టే విషయంలో చాలా వరకు ఫెయిల్ అయ్యారు. నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ కాస్త ఎవరికి వారు అన్నట్టు ఆడుకున్నారు. అంటే ఒక టీమ్ ఎఫర్ట్ కనిపించలేదు. సో ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే టీమ్ అట్మాస్ఫియర్ సరిగ్గా లేనప్పుడు, అంటే కోచ్కి కెప్టెన్కి సరైన కమ్యూనికేషన్ లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అట్ ది సేమ్ టైం టీంలో ఉన్న ప్లేయర్స్ కలిగే కెప్టెన్కి సరైన కమ్యూనికేషన్ లేకపోయినా ఇలాంటివి జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ముంబై ఇండియన్స్ లాంటి టీంని మనం తీసుకోవచ్చు. సో డెఫినెట్లీ సిరీస్లో జరిగిన థింగ్స్ని బేస్ చేసి చూసుకుంటే అయ్యర్కు మరియు గంభీర్కి ఆ ర్యాప్ ఇంకా సెట్ అయినట్టు కనిపించట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఈ వైభవ్ సూర్యవంశీ సెలక్షన్ విషయంలో గంభీర్ కాస్త ముందుగా ప్రవర్తిస్తున్నాడంట. అంటే వైభవ్ సూర్యవంశీని టీంలో అకామిడేట్ చేయడానికి అంత ఇష్టం చూపించట్లేదంట. పర్టికులర్గా మన వాళ్ళు ఫస్ట్ T20 మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత సెకండ్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వస్తాడని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మన టీం మేనేజ్మెంట్ ఏం చేసింది, వైభవ్ సూర్యవంశీని స్టిల్ పక్కన కూర్చోబెట్టారు. సో నీకు లాజిక్గా వాళ్ళు చెప్తున్న రీజన్ అయితే చాలా మంచి వ్యాలిడిటీ కనిపిస్తుంది. అంటే సంజు శాంసన్ మరి అభిషేక్ శర్మని బ్యాక్ చేయాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్ ఓడిపోయిన తర్వాత కూడా మన అసిస్టెంట్ కోచ్ రెయిన్ టెండర్స్ కంటే బయటకు వచ్చి ఇదే చెప్పాడు. మేము ఇంకా స్టిల్ సంజు శాంసన్ మరి అభిషేక్ శర్మ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళని బ్యాక్ చేస్తామని చెప్పాడు. మరి వైభవ్ సూర్యవంశీ పరిస్థితి ఏంటంటే అతను రెడీగా ఉన్నాడు, బట్ అవకాశం ఇవ్వడం కష్టమని చెప్పాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడైతే మన టీం మేనేజ్మెంట్ కాస్త ఈగోతో కనిపిస్తున్నారు భయ్య. ఎట్ ది సేమ్ టైం మన ప్లేయర్స్ చూసుకుని కాస్త ఇన్సెక్యూర్గా కనిపిస్తున్నారు. అంటే వైభవ్ సూర్యవంశీ టీంలోకి వస్తే మా ప్లేస్ ఏమైపోతుందని చెప్పి కాస్త ఇన్సెక్యూరిటీ అయితే కనిపిస్తుంది డెఫినెట్లీ. ఎట్ ది సేమ్ టైం మన టీం మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోయారు. దీంతో సెకండ్ మ్యాచ్లో వైభవ్ని తీసుకొచ్చి అతను మంచి కాడి మన టీం గెలిస్తే ఏమవుతుంది, క్రెడిట్ మొత్తం అతనికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మ్యాచ్లో కూడా వైభవ్ని ఆడించి ఉండాల్సిందని చెప్పి అందరూ కూడా మన టీం మేనేజ్మెంట్ని క్రిటిసైజ్ చేస్తారు. సో ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయకుండా ఉండడం కోసం మన టీం మేనేజ్మెంట్ వైభవ్ని కావాలని కూర్చోబెడుతున్నారేమో అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ రెయిన్ టెండర్స్ కంటే మాటలు విన్న తర్వాత చూసుకుంటే ఇప్పట్లో వైభవ్ సూర్యవంశీ డబ్బు ఉండదేమో అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్లీ మన టీం మేనేజ్మెంట్ అయితే సీనియర్ ప్లేయర్స్ని బ్యాక్ చేయాలి. అంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా బ్యాక్ చేయాలి. మళ్ళీ వరల్డ్ కప్లో సంజు శాంసన్ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. దీంతో అతనికి అవకాశాలు ఇవ్వడంలో తప్పలేదు. బట్ అలా అని చెప్పి వైభవ్ని కంప్లీట్లీ బెంచ్కి పరిమితం చేయడం అంత మంచి విషయం కాదు. ఖచ్చితంగా అతను ఏదో టీంలో ఫిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. లైక్ మిడిల్ ఆర్డర్లో కాళ్ళు ఉండడం తగ్గించుకుని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా వైభవ్ సూర్యవంశీని ఆడించుకోవచ్చు. ఆర్ఎల్స్ మన బ్యాట్స్మెన్ రొటేట్ చేసుకున్నా సరిపోద్ది. అయితే ఇప్పుడు మన టీం మేనేజ్మెంట్ థాట్ ప్రాసెస్ మళ్ళీ ఎలా ఉంటుంది, వైభవ్ సూర్యవంశీని తీసుకొచ్చారు, ఇంగ్లాండ్ సిరీస్ మన వాళ్ళు గెలిచారు, మీలా ఫస్ట్ మ్యాచ్లో తీసుకొచ్చారు, ఫస్ట్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచేశారు. దీంతో అందరూ వెంటనే ఏం చేస్తారు, మన టీం మేనేజ్మెంట్ వైపు వేలు చూపిస్తారు. మీరు ఐర్లాండ్ సిరీస్లో అతను ఆడించుంటే సరిపోయేది, ఆడించలేదు అందుకు కోల్పోయామని చెప్పి అందరూ వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు. సో ఇది కూడా మన టీం మేనేజ్మెంట్ వైభవ్ని ఆడించకుండానే సిరీస్ గెలవాలని చూస్తారు. అంటే ఇంగ్లాండ్ సిరీస్లో కూడా మన బ్యాటింగ్లో ఎటువంటి మార్పులు చేయకుండా కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉంటుంది. బట్ టు బి ఫ్రాంక్ ఇలాంటి సర్కమ్స్టాన్స్లో మ్యాచ్లు గెలిస్తే అలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఓడిపోతే మాత్రం ఇంకా ఒత్తిడి పెరిగిపోద్ది. అంటే వైభవ్ సూర్యవంశీని ఆడించాలని ఒత్తిడి భయంకరంగా పెరిగిపోద్ది. సో అంతవరకు తెచ్చుకునే కంటే మన వాళ్ళు ఎదురుగా వైభవ్ సూర్యవంశీని టీంలో ఫిట్ చేస్తే బాగుంటుంది. అంటే వైభవ్ మరి అభిషేక్తో ఓపెన్ చేయించి సంజయ్తో పాటు మిగతా బ్యాట్స్మెన్ ఒక స్టెప్ కిందకి పెట్టడమే సరిపోద్ది. అట్లీస్ట్ ఒకటి 2 మ్యాచ్లు అంటే స్ట్రాటజీని మనం ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్ 5 T20 సిరీస్. సెండ్ ఆఫ్ ద డే మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, మన టీం మ్యాచ్లు గెలవడం. ఫ్యాన్స్ అదే కోరుకుంటారు. దీంతో మన టీం మేనేజ్మెంట్తో పాటు ప్లేయర్స్ అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తే బాగుంటుంది. టీంకి ఏది మంచిదో అదే చెయ్యాలి. అంతేగాని పర్సనల్ ఈగోస్తో ముందుకెళ్తామంటే ఇలాంటి పరాజయాలు తప్పవు, ఇంకా చాలా వస్తాయి. సైలెంట్ టీంతో వైట్ వాష్ ఖచ్చితంగా ఇది మన టీం ఇండియాకి ఒక వేకప్ కాల్ లాంటిది. ఇప్పటికైనా మన వాళ్ళు మేల్కొనాలి. మనం T20 వరల్డ్ ఛాంపియన్స్ అయినా సరే T20 ఫార్మేట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. దీంతో మన టీమిండియా ప్రతి ఛాలెంజ్కి కూడా రెడీగా ఉండాలి. మేము హోమ్ సైడ్లో ఉండే ఫ్లాట్ పిచ్చెస్ మీద మంచిగా ఆడతామంటే కుదరదు. ఓవర్సీస్లో పిచ్చెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీంతో కండిషన్స్ కూడా క్విక్గా అడాప్ట్ అవ్వడం నేర్చుకోవాలి. మెయిన్ మన ప్లేయర్స్కి ఆ రోల్ క్లారిటీ మరోసారి క్లియర్గా ఉండాలి. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో మన వాళ్ళు కంటిన్యూస్గా ఎందుకు మ్యాచ్లు గెలిచారో ఆ రోల్ క్లారిటీ చాలా క్లియర్గా ఉంది మనకి. సో లెట్స్ హోప్ మన టీమిండియా ఇంగ్లాండ్ సిరీస్కి ముందు అన్ని విషయాలు కూడా సార్ట్ అవుట్ చేసుకుని మంచిగా కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.